మెదక్లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పర్యటించారు. మెదక్ ఇందిరా గాంధీకి ఇష్టమైన జిల్లా. కాంగ్రెస్ పార్టీకి అడ్డగా చెప్పుకునేంత క్యాడర్ ఉంది. ఇక ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ అభ్యర్థులు గెలుస్తారని మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే అధికారం రాగానే తెలంగాణను కేసీఆర్ అప్పుల పాలు చేశారు. తెలంగాణలోని భూములను కేసీఆర్ ఫ్యామిలీయే కాజేసిందని టీపీసీసీ చీఫ్ ఆరోపించారు. మెదక్ జిల్లాకు ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తామని మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ శ్రేణులకు భరోసా ఇచ్చారు. భవిష్యత్తులో ఎప్పుడు ఎన్నిక జరిగినా మెదక్ జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థులే గెలుస్తారు. దానికి కారణం ఇవాళ మీరు తండోపతండోపుగా వచ్చినటువంటి వైనం. కాంగ్రెస్ పార్టీ అంటే మాట కట్టుబడే పార్టీ. తెలంగాణ ఇచ్చింది ఎవరు? సోనియా గాంధీ గారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంది కాబట్టే మనకు తెలంగాణ సాకారం అయ్యింది. ముందుండి పోరాడిన కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకున్నాం. రాష్ట్రానికి ఏం వెలగబెట్టాడో ఒకసారి ఆలోచించుకోవాలి. మెదక్ జిల్లాకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడా? అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో సఫలమైనాడా? అన్నింటా ఫెయిల్ అయినాడు. కారణం ఒక ఉద్యమకారుగా వారి గౌరవించి అందరం ఎక్కిస్తే ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాన్ని కొల్లగొట్టడమే కాకుండా ప్రభుత్వ ఆస్తులు వేల ఎకరాల్ని కేసీఆర్ కుటుంబం దోపిడీ చేసింది. ఇది వాస్తవం. అందుకే ప్రజలు వారిని ఇంటికి పంపించినారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని అందరం ఎక్కించినారు. భవిష్యత్తులో ఎప్పుడు ఎన్నిక జరిగినా మెదక్ జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థులే గెలుస్తారు. ఇలా సన్నబియ్యం వచ్చిన వాళ్ళందరూ గట్టిగా సపోర్ట్ కొట్టాలి, గట్టిగా సపోర్ట్ కొట్టాలి. అంటే ఈ సపోర్ట్లే మనం ఏం కార్యక్రమాలు చేస్తా ఉన్నామో దానికి ఉదాహరణ అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఇదే కాదు, గత 10 ఏళ్లలో కనీసం ఒక్కోళ్ళగా ఇల్లు ఇచ్చిన ఇల్లు, కనీసం ఒక్కోళ్ళకు కూడా మరి ఇల్లు అని పరిస్థితి. ఇవాళ ఏ గ్రామంకి పోయినా మనకి ఏ ఇల్లులు కనిపిస్తాయి? ఇంద్రమ్మ ఇల్లులు మాత్రమే కనిపిస్తాయి. అదే మళ్ళా మన ఇంద్రమ్మ రాజ్యం ప్రజాపాలన వచ్చినాక ఇవాళనే మనం ఇల్లులు ఇస్తా ఉన్నాం తప్ప 10 ఏళ్ళు మనం ఏం చేయలేదు. మొత్తం 3 లక్షల కోట్లు దోచుకోవడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఇవాళ మేము చెత్తను కూడా ఇంటి బయట వేస్తే టీఆర్ఎస్ నాయకులు తీసుకుపోయి తల మీద పెట్టుకుంటా ఉన్నారు. అది కాదు బిడ్డ, అసలైన మీలాగా మా దగ్గర పేడ్ బ్యాగ్స్ ఉండవు, పేడ్ కార్యకర్తలు ఉండరు. మాతో పాటు ఉండేది నికస్తైన మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. గత 10 ఏళ్లలో కనీసం ఒక రేషన్ కార్డు కూడా ఇయ్యలేదు. ఇలా సన్నబియ్యం వచ్చిన వాళ్ళందరూ గట్టిగా సపోర్ట్ కొట్టాలి, గట్టిగా సపోర్ట్ కొట్టాలి. అంటే ఈ సపోర్ట్లే మనం ఏం కార్యక్రమాలు చేస్తా ఉన్నామో దానికి ఉదాహరణ అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఇదే కాదు, గత 10 ఏళ్లలో కనీసం ఒక్కోళ్ళగా ఇల్లు ఇచ్చిన ఇల్లు, కనీసం ఒక్కోళ్ళకు కూడా మరి ఇల్లు అని పరిస్థితి. ఇవాళ ఏ గ్రామంకి పోయినా మనకి ఏ ఇల్లులు కనిపిస్తాయి? ఇంద్రమ్మ ఇల్లులు మాత్రమే కనిపిస్తాయి. అదే మళ్ళా మన ఇంద్రమ్మ రాజ్యం ప్రజాపాలన వచ్చినాక ఇవాళనే మన రాజన్న